రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మొత్తం కూడా ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు కూడా ఇచ్చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఢిల్లీ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చారు. మన్నే సతీష్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమాకు నోటీసులు అందజేశారు. వీడియో వైరల్ అవ్వడంపై ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చిన సోషల్ మీడియా లీగల్ టీం ఎవరో చేసిన వీడియోను కాంగ్రెస్ కు ఆపాదిస్తున్నారని తెలిపింది. కావాలనే కాంగ్రెస్ ను భయాందోళనకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ లీగల్ టీం ఆరోపించింది. అమిత్ షా వీడియోతో కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోలు సృష్టించేదే బీజేపీ అని ఘాటుగా సమాధానం చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది. 15 రోజుల్లో పూర్తి వివరాలు అందిస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ లీగల్ టీం. तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है। सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए। इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए। यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं। देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में। तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియా టీం కైతే ఇటు ఢిల్లీ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు కాంగ్రెస్ కి నిన్న నోటీసులు అయితే జారీ చేశారు. సో ప్రెసెంట్ కాంగ్రెస్ శ్రేణులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అయితే అసలు కాంగ్రెస్ చేసిందా లేదా అనేది నిర్ధారించుకోకుండా ఈ నోటీసులు ఇవ్వడాన్ని మనం ఎలా చూడాలంటారు? సత్తాజ్, ఇప్పుడు సిఆర్పిసి 91/160 సిఆర్పిసిలో అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సాక్ష్యాలకు సంబంధించిన కోసమే ఇవన్నీ పిలిచినట్టుగా మాత్రం మనకు నోటీసులో స్పష్టం చేసింది. ప్రధానంగా 4 పైన కూడా ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఆయన ఒక పత్రికా ప్రకటన చేయడం జరిగింది. సో సోషల్ మీడియాకు అదేవిధంగా వీడియోకు ముఖ్యమంత్రితో సంబంధం ఏందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్న సందర్భం ఉంది. అయితే మనకు మాత్రం నిన్న మాత్రం 4కి మాత్రం నోటీసులు జారీ చేసింది ఢిల్లీ పోలీసులు. ప్రధానంగా అందులో మన్నే సతీష్ కుమార్, నవీన్, అదేవిధంగా అస్మా తస్లీం, వీరితో పాటుగా మరో సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ 4 కూడా నోటీసులు జారీ చేసింది. వారు మే 1వ తారీఖు రోజు వరకు ఢిల్లీలోని ద్వారకా సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి తమ వివరణ ఇవ్వాలి. తాము వాడినటువంటి ఫోన్లు కానీ లేకపోతే తమ ల్యాప్టాప్స్ ఇతరత్ర సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ అందరూ కూడా ప్రొడ్యూస్ చేయాలని కూడా పోలీసులు ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఈ అంశంపైన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాల్లో ముందుకు పోతున్న తరంలో ఓటమి భయంతో బీజేపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో మోడీకి ఉన్నటువంటి చరిస్మా పోవడంతో ఇక ఇదిలేక వాళ్ళే ఫేక్ వీడియోలు సృష్టిస్తూ ప్రజల్లో భయాందోళనకు అదేవిధంగా గందరగోళం పరిచేందుకు మాత్రమే బీజేపీ అలాంటి ప్రయత్నం చేస్తుంది. ఆ వీడియోకు, అమిత్ షా సంబంధించిన వీడియోకు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధం లేదని కూడా వాళ్ళు స్పష్టం చేసడం జరిగింది. సో ఎటువంటి అంశాలైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ వారియర్స్ టీం స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ధీమాగా వ్యక్తం చేస్తుంది. ఓటమి భయంతోనే మోడీ ఇట్లాంటి దుస్సాహసాలు చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. లీగల్గా మేము ఎటువంటి వాటినైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటువంటి వాటికి ఉడత ఊపులకు భయపడేది లేదని కూడా ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ 4కి మాత్రం నోటీసు ఇచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసు ఇచ్చినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడంతో సో ఈ అంశం పైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన అయితే
కార్యకర్తలు ఉంది. కార్యకర్తలు ఆందోళన పడద్దు, ఎటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటాము, అదేవిధంగా న్యాయపరంగా డెఫినెట్గా ఎదుర్కొంటామని కూడా స్పష్టం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని కూడా స్పష్టమైనటువంటి విధానం చూసినట్టయితే మనకు మే 1వ తారీఖు రోజు వరకు మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా సాక్ష్యాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలని కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు పేర్కొనడం జరిగింది. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ 15 రోజుల పాటు గడువు ఇవ్వాలని కూడా లీగల్ టీం సంబంధించినటువంటి రామచందర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు చెప్పడం జరిగింది. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఈ రోజు కూడా సాక్ష్యాలు సేకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉంది. వీడియో ఎక్కడ ఎడిట్ చేయడం జరిగింది, ఆ వీడియో ఎవరి ఫోన్ ద్వారా లేకపోతే ఎవరి ల్యాప్టాప్ ద్వారా ఎవరి యొక్క కంప్యూటర్ ద్వారా బయటకు వచ్చింది, ఎవరు తయారు చేసిన పైన కూడా దానిలో పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో మరోసారి కూడా గాంధీ భవన్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత మరోసారి కూడా సోషల్ మీడియా సంబంధించినటువంటి రూమ్ కూడా వచ్చి సోదాలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు చెప్తున్నట్టు మాట. సో ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశం పైన తీవ్రంగా పరిగణిస్తుంది. ఎక్కడో ఎవరో తయారు చేసిన వీడియోను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం ఏంటని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఫేక్ వీడియోలు కానీ ఫేక్ ప్రచారంలో మొదలు పెట్టేదే బీజేపీ ప్రభుత్వం అని కూడా, బీజేపీ పార్టీ అని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అమిత్ షా సంబంధించినటువంటి వీడియోకు అదేవిధంగా తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం కానీ లేకపోతే ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ యొక్క విధానాన్ని మాత్రం కానీ లేకపోతే ఈ అంశాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తూనే దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా టీం కూడా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోతుంది. మే 1వ తారీఖు కాకుండా 10 రోజుల పాటు మాకు గడువు ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పోలీసులు ఎటువంటి సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే. అంటే సాదిక్, ఒకసారి మనం చూసుకుంటే ఇటు తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఉట్టి కాంగ్రెస్ కి మాత్రమే ఈ నోటీసులు ఇవ్వడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఎస్, ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపైన చెప్పడం జరిగింది. మోడీ ఓడిపోతున్నారు, ఇప్పటికే 3 ఫేజ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓడిపోతున్నారు, ఓటమి భయంతోనే ఇట్లాంటి ఫేక్ వీడియోలు తయారు చేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు చేస్తుందన్నటువంటి వాదన కూడా తీసుకొస్తున్నారు. ఇటువంటి మోడీ యొక్క కాలం చెల్లిపోయింది, ప్రధానిగా రాహుల్ గాంధీ కాబోతున్నారు, కాంగ్రెస్ గెలుపు తథ్యమైన నేపథ్యంలో ఇటువంటి ఫేక్ వీడియోలు సృష్టించి ఇలా గందరగోళపరుస్తున్నారు, ప్రజల్లో భయాందోళన చేస్తున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అన్నటువంటి వాదన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కూడా ఇదే స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోతున్న తరుణంలోనూ ఇట్లాంటి చౌకబారు సంబంధించిన వీడియోలు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు కుట్రలు చేస్తున్న వాదన కూడా వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. ఏదైనప్పటికీ బీజేపీకి ఉన్నటువంటి చరిష్మా పోవడంతో ఇక వాళ్ళు ఓటమి భయంతోనే ఇలాంటి కవింపు చర్యలకు ఇట్లాంటి ఫేక్ వీడియోలకు దిగబడుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ మే 1వ తారీఖు రోజు ఢిల్లీకి రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ మరో 15 రోజులు గడువు ఇవ్వడంతో ఇటువంటి అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ కానీ ఎటువంటి విధానంతో ముందుకు పోతుందో వేచి చూడాల్సిందే. సో కాంగ్రెస్ పార్టీకును అదేవిధంగా వీడియోకు సంబంధం లేదని కూడా లీగల్ టీం చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ టీం కూడా చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి అసలు మోడీ కానీ లేకపోతే అమిత్ షా సంబంధించిన వీడియోలకు సంబంధం లేదు. తాము 6 గ్యారంటీ స్కీమ్స్ అదేవిధంగా 25 సంబంధించిన గ్యారంటీస్ పైనే ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం తప్ప ఇలాంటి వీడియోస్ మేము ప్రచారం చేయడానికి మాకు అవసరం లేదనే విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. సో ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన పార్టీకి ఓర్వలేక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ప్రజాదరణని ఓర్చుకోలేకనే బీజేపీ ఇట్లాంటి చౌకబారు అయినటువంటి వీడియో ఎడిట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ యొక్క పార్టీ పైన బురదలుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. సో చూడాలి మనం ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన వివరణ ఏ విధంగా ఉంటుంది. దాంట్లో కూడా వివరణలో కూడా మనకు నోటీస్ దాంట్లో 91/160 సిఆర్పిసి అంటే సాక్ష్యాలకు సంబంధించిన కోసమే నోటీస్ జారీ చేశామని కూడా చెప్పడం జరిగింది. మే 1వ తారీఖు రావాలని చెప్పడం జరిగింది. మీరు వాడిన ఫోన్లు మీరు వాడినటువంటి ల్యాప్టాప్స్ ఏమైనా ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో కూడా వాడిని మీరు ఢిల్లీకి వచ్చి అక్కడ విచారణ సంస్థ దగ్గర విచారణలో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే విచారణ సాక్ష్యాల కోసం మాత్రమే ఈ యొక్క నిర్దేశించినటువంటి సిఆర్పిఎస్ సెక్షన్ కనుక దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో జరిగినటువంటి ఫేక్ వీడియోను చేస్తున్నటువంటి అంశాలు సాక్ష్యాలు సేకరించే పనిలో మాత్రమే గాంధీ భవన్కి వచ్చినటువంటి సందర్భంగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా ఆక్షేపిస్తుంది బీజేపీ యొక్క చౌకబారు విధానాలకు. మేము డెఫినెట్గా డీటెయిల్ సమాధానం చెప్తాం, లీగల్గానే మేము ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ పైన కొంత మీడియా వాళ్ళు కూడా చేస్తున్న దుష్ప్రచారాన్ని మేము ఎండగడతాం, వారిపైన కూడా పరుణోష దావాలు వేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ఏదైనప్పటికీ నలుగురికి
నోటీస్ జారీ చేయడం ఢిల్లీ పోలీసులు, అదేవిధంగా గాంధీ భవన్కు రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీస్ జారీ చేయడం అన్నది రాజకీయంగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని అరెస్ట్ చేస్తారన్న పైన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ దీని సాక్ష్యాల కోసం మాత్రమే ఈ యొక్క నోటీస్ జారీ చేసినట్టుగా మనకు సిఆర్పిసి 91/160 సిఆర్పిసి చెప్తా ఉంది. సో సాక్ష్యాలకు సేకరణలో భాగంగానే వారు వచ్చారు తప్ప మిగతా అంశం కాదని కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదేవిధంగా లీగల్ టీం అయితే చెప్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం దీటైనటువంటి సమాధానం న్యాయపరంగా వెళ్లేందుకు మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. సర్తాజ్. రైట్, థాంక్యూ సాదిక్.